Hi friends, this is TechTuber-Unboxings. Here unbox the Crossbeats Curv TWS earbuds అండి. రీసెంట్గా అమెజాన్ లాంచ్ అయింది అనమాట. సో ఇదే కాదు, క్రాస్బీట్స్ బ్రాండ్ నుంచి మన ఛానల్లో ఒక 3 అన్బాక్సింగ్స్ అయితే ఉన్నాయి ప్రీవియస్గా. సో వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు వాచ్ చేయొచ్చు. సో ముందుగా దీని బాక్స్ మీద ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. టాప్లో చూస్తే మనకి క్రాస్బీట్స్ లోగో అయితే కనిపిస్తుంది. బడ్స్ కేస్ పిక్చర్ అయితే మెన్షన్ చేశారనమాట. కింద పెద్ద లెటర్స్లో మనకి కర్వ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి క్రాస్బీట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. కింద చూస్తే మనకి డిజైన్ టు డెలివర్ అని చెప్పి చిన్న స్లోగన్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి క్రాస్బీట్స్ అనే ఉంది. అండ్ టాప్లో చూస్తే మనకి వెబ్సైట్ అయితే ఇచ్చారనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి క్రాస్బీట్స్ కేసు బడ్స్ పిక్చర్ అయితే కనిపిస్తుంది మనకి. అండ్ కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సూపర్ లైట్ డిజైన్ అంటున్నారు. ఇది వచ్చరికి బడ్స్ 3.2 grams ఉంటాయి అనమాట వెయిట్ అనేది. అండ్ మల్టీ టచ్ కంట్రోల్ అంటున్నారు. డ్యూయల్ మైక్రోఫోన్ యూస్ చేశారు. అండ్ రిచ్ బాస్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయంట. అండ్ ఇది వచ్చరికి మనకి 10mm నియో డైమియం డ్రైవర్స్ యూస్ చేశారనమాట దీంట్లో. అండ్ ENC సపోర్ట్ ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. కంఫర్ట్ ఫిట్ అంటున్నారు. 20 hours ప్లేబ్యాక్ టైమ్ అంటున్నారు. అండ్ USB Type-C సపోర్ట్ ఉంటుందన్నమాట. అండ్ కంపాటబుల్ డివైసెస్ అయితే లిస్ట్ అయితే మెన్షన్ చేశారు. అండ్ MRP వచ్చరికి మనకి 499 అయితే ఉందన్నమాట. ప్రెజెంట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చరికి 1599 రూపీస్ అయితే ఉంది అమెజాన్లో. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి హలో నమస్తే అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఒక పక్కన పెడదాం. అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ చూస్తే మనకి బడ్స్ కేస్ రెండు సపరేట్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఒకసారి తీసి పక్కన పెట్టేద్దాం. కింద సపరేట్గా అయితే మనకి USB Type-A to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయన్నమాట. చిన్న పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట. చూస్తే మనకి యూజర్ మాన్యువల్ అయితే. సో చాలా అయితే ఉంది పెద్దగా. సో ఒకసారి దీన్ని పక్కన పెట్టేసి అండ్ బడ్స్ కేస్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ కేస్ కనిపిస్తుందండి. సో కేస్ చూడటానికి మాత్రం ఈ విధంగా ఉందన్నమాట మనకి. టాప్లో చూస్తే మనకి క్రాస్బీట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. కింద ఇక్కడ చూస్తే మనకి LED ఇండికేటర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి కొంచెం కర్వీ డిజైన్ ఇచ్చారన్నమాట. చూడటానికి కొంచెం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఒకసారి కేస్ ఓపెన్ చేద్దాం. అండ్ కేస్ ఓపెన్ చేస్తే మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట లోపల. సో అంతమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. అండ్ చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. అసలు మీకు హ్యాండ్లో పట్టుకున్న ఫీలింగ్ అయితే లేదు. అండ్ చాలా స్లిమ్గా కూడా ఉంది. చాలా ఈజీగా పాకెట్లో క్యారీ చేసుకోవచ్చు మనం. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది కేస్ అనేది. సో కేస్ పక్కన పెట్టి బడ్స్ చూద్దాం. అండ్ బడ్స్ చూడటానికి అయితే ఈ విధంగా ఉన్నాయండి. సో లుక్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి. అండ్ నన్ను సేమ్ డిజైన్తో నాకు రీసెంట్గా నేను జిబ్రానిక్ సౌండ్ బాంబో N2 అనుకుంటా, అది ఇంకా లాంచ్ అయినట్లేదు. సో అది కూడా ఆల్మోస్ట్ ఇదే డిజైన్లో తీసుకొచ్చారు ఇయర్బడ్స్ అనేవి. సో చూద్దాం, దాన్ని కూడా మన ఛానల్లో అన్బాక్స్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ముందుగా ఇక్కడ చూస్తే మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఛార్జింగ్ కనెక్టర్స్ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. అండ్ మైక్స్ అనేవి మనకి ఇక్కడ టాప్లో ఇచ్చారు. దీంట్లో చాలా చిన్నగా కనిపిస్తుంది మనకి. సో అది మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో. సో 2 మైక్స్ ఉంటాయి మనకి. అండ్ ENC సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి మనం బడ్స్ లోపల పెట్టేసి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం ఒకసారి. సో మన మొబైల్తో పే చేయడానికి ట్రై చేద్దాం. సో CB కర్వ్ అని చెప్పి కనెక్ట్ అయిందండి. సో బ్యాటరీ లెవెల్ వచ్చేసరికి మనకి 60% చూపిస్తుంది. అండ్ సో ఒకసారి ఒక 2 days యూజ్ చేద్దాం. ఇది ఒకసారి 10mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ బీస్ట్ మోడ్ ఉందంటున్నారు. సో ఒకసారి ఒక 2 days యూజ్ చేసి అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, గేమింగ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ENC సపోర్ట్ ఎలా ఉందన్నమాట, కాలింగ్ ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు, బ్యాటరీ బ్యాకప్ ఎంతవరకు ఉందనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను మీకు. ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ క్రాస్బీట్స్ కర్వ్ TWS ఇయర్బడ్స్ అన్బాక్స్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ ఒక 4 days నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్ లుక్ అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే మనం ప్రీవియస్గా యూజ్ చేసిన TWS ఇయర్బడ్స్ ఆల్మోస్ట్ అన్నీ ఒకటే డిజైన్లో తీసుకొచ్చారనమాట. ఇది కాస్త చూడటానికి కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది నాకైతే చూసినప్పుడు డిజైన్ అనేది. సో నాకైతే ఈవెన్ ఇయర్బడ్స్ ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయి అనమాట ఇయర్స్లో. అండ్ ఎవరైతే జాగింగ్ చేసే వాళ్ళు ఉంటారో సో వాళ్ళు కూడా బ్లైండ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఒకసారి మ్యాగ్నెట్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏం లేదండి. అండ్ మీకు చాలా స్లిమ్గా ఉంటుంది. చాలా ఈజీగా పాకెట్లో క్యారీ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఓవరాల్ డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. అండ్ మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేశారు. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట మీకు. అండ్ డ్యూరబుల్ డివైస్ కూడా మీకు పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయరు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన కాలింగ్ అండి. ఇండోర్స్కి 2 మైక్స్ యూస్ చేశారనమాట. డ్యూయల్ మైక్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ENC సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇండోర్ వైస్ నాకైతే పెద్ద ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదండి. బట్ అవుట్డోర్ మాత్రం చాలా హెవీగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. సో కాలింగ్ వైస్ నాకైతే కొంచెం యావరేజ్ అనిపిస్తుంది.
అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన సౌండ్ క్వాలిటీ. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు ఇందులో 10mm నియో డైమియం డ్రైవర్స్ యూస్ చేశారు. అండ్ నాకైతే కొంచెం వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ బూస్ట్ చేసినట్టు అనిపించింది. బేస్ వస్తే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. ఎక్కడైతే మీకు బేస్ కావాలో అక్కడ వరకు సపోర్ట్ చేస్తుంది. సో అండ్ మంచి పీక్ లెవెల్ వాల్యూమ్ ఉందన్నమాట. మీరు హై వాల్యూమ్ విన్నప్పుడు మీకు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది అనమాట మీకు, ఎందుకంటే పీక్ లెవెల్ వాల్యూమ్ మీకు వల్ల దట్టు మీకు ట్రిబుల్స్ కానీ వోకల్స్ కానీ హెవీగా పంప్ చేస్తాయి అనమాట. సో దానివల్ల మీకు కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది 100% వాల్యూమ్ దగ్గర వినేటప్పుడు. అండ్ నాకైతే యావరేజ్ అనిపిస్తుంది ఈ బడ్జెట్లో డెఫినెట్లీ సౌండ్ క్వాలిటీ అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకొస్తుంది గేమింగ్ అండి. సో వాళ్ళైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు గేమింగ్ బీస్ట్ మోడ్ ఉందని చెప్పి, బట్ ఎక్కడో సమ్వేర్ అమెజాన్ కానీ వెబ్సైట్ కానీ కంపెనీ వెబ్సైట్ కానీ సమ్వేర్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ మ్యాచ్ అవుతుంది. బట్ గేమింగ్ అయితే టెస్ట్ చేసి చూశాను, నాకైతే యావరేజ్ అనిపిస్తుంది. ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో డెఫినెట్లీ రికమెండ్ చేయదలుచుకోలేదు, బట్ డెఫినెట్లీ ఎవరైతే నార్మల్గా గేమర్స్ ఉంటారో సరదాగా ఆడుకునే ఉంటారో డెఫినెట్లీ యూస్ చేసుకోవచ్చండి. అండ్ మంచిగా వినిపిస్తున్నాయి మీకు ఫుడ్ స్టెప్స్ కానీ అండ్ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ ఏ డైరెక్షన్లో ఫైర్ అవుతుందని ఈచ్ అండ్ చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. అండ్ బట్ నేనైతే గేమర్స్కి మాత్రం డెఫినెట్లీ రికమెండ్ చేయదలుచుకోలేదు, బికాస్ గేమర్స్కి డెఫినెట్లీ బెటర్ గో విత్ వైడ్ ఇయర్ ఫోన్స్ అండి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ. ఇది వచ్చరికి బ్లూటూత్ 5.1తో వస్తుంది అనమాట. కాకపోతే మనకి ఆటో పేర్ ఆప్షన్ అయితే లేదనమాట. జస్ట్ ఇయర్బడ్స్ ఖచ్చితంగా మీరు బయటికి తీస్తేనే పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది. అండ్ ఇది వచ్చరికి ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుంది అనమాట. సో కనెక్టివ్ డివైస్ అయితే ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తుంది ఇందులో 20 hours ప్లేబ్యాక్ టైం అంటున్నారు. అండ్ నాకైతే 100% వాల్యూమ్ దగ్గర విన్నప్పుడు అరౌండ్ 13.5 hours వచ్చిందనమాట. అండ్ ఒకవేళ మీరు 70 to 80% వాల్యూమ్ దగ్గర అంటే మీకు అరౌండ్ ఒక 15 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. అండ్ సో ఓవరాల్గా ఇది అండి ప్రోస్ అండ్ కాన్స్ అనేవి క్రాస్బీట్స్ కర్వ్వి. సో మనం పర్చేస్ చేసింది అరౌండ్ 1600 రూపాయల బడ్జెట్ అండి. సో ఈ బడ్జెట్లో తీసుకోవచ్చా లేదంటే నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. అండ్ డిజైన్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, కాలింగ్ కొంచెం యావరేజ్గా ఉంది, ఈవెన్ సౌండ్ క్వాలిటీ కూడా పర్వాలేదు బాగానే ఉందన్నమాట. కాకపోతే ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం నచ్చకపోవచ్చు, బట్ ఎవరైతే నార్మల్ లిజనర్స్ ఉంటారో అండ్ ఎవరైతే ట్రిబుల్స్ కానీ వోకల్స్కి ఇష్టపడే వాళ్ళు ఉంటారో డెఫినెట్లీ వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. అండ్ కొంచెం గేమింగ్ కూడా పర్వాలేదు సపోర్ట్ చేస్తుంది మనకి. కనెక్టివిటీ ఫాస్ట్గా ఉంది, ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుందన్నమాట. సో నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా క్రాస్బీట్స్ కర్వ్ TWS ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.